శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ 26వ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. రేపటి రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక, పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యుల నుండి వీరికి చక్కటి తోడ్పాటు అనేది లభించబోతూ ఉంది. ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఈ రాశి వ్యక్తులు చిన్ననాటి జ్ఞాపకాలను వీరు పంచుకుంటారు. ఇక అలాగే కుంభరాశి వాళ్లకు గురుడి యొక్క సంచారం కారణం వలన వీళ్లకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి ఆర్థిక బాధల నుండి ఇప్పుడు మీరు బయటపడతారు. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకోవాలి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఇప్పుడు మీకు ఫలించబోతూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మీకు మంచి సమయం అనేది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు మీ ఆలోచనలు అనేవి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. ఉద్యోగులకు వారి యొక్క పని ప్రదేశంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మీరు పరిష్కరించుకుంటారు. అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు వారి శ్రమ అనేది ఇప్పుడు ఫలిస్తుంది. మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగటం వలన మీకు గొప్ప విజయాలు అనేవి చేకూరతాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితం అనేది ఈ సమయంలో మీరు పొందుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వాళ్లకు రేపటి రోజున మీ అంచనాలు అనేవి అద్భుతంగా ఫలిస్తాయి. ఇక ఉద్యోగం లేని వాళ్లకు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఒక సమాచారం మీకు ఊరటను కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తులకు పని ఒత్తిడి నుండి కూడా మీకు ఊరట కలుగుతుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడం వలన మీకు మంచి ఫలితాలను అయితే పొందుతారు. మీ వ్యాపారం అనేది ఇప్పుడు ముందుకు సాగుతుంది. లాభాల బాటలో నడుస్తుంది. ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో కొంచెం చికాకులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి అనేది పెరిగి మరింత కష్టపడి చదవటం వలన 100% ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక దూరపు బంధువులతోని లేదా స్నేహితులతోని లేదా సహ ఉద్యోగులతోని మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యంగా మాట్లాడండి. లేకపోతే మాట పట్టింపులు కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ శ్రమ అనేది ఇప్పుడు ఫలించబోతూ ఉంది. అనుకున్నది సాధించగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనేక విధాలుగా కూడా మీరు లాభపడేటటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు రేపటి రోజున ధనయోగం అనేది పొందేటటువంటి విధంగా కనిపిస్తుంది. వ్యాపారంలో మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు. చేసే ప్రతి పని కూడా ఇప్పుడు విజయవంతం అవుతుంది. గతం కంటే కూడా ఇప్పుడు మీకు శ్రేష్టమైన ఫలితాలు అనేవి కనిపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీరు ఆనందంగా జీవిస్తారు. మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కొనుగోలు చేయాలి అనే ప్రయత్నము ఫలిస్తుంది. రేపటి రోజున మీరు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా మారుతుంది. కార్యసిద్ధిని పొందుతారు. ఒక శుభవార్త మీకు కుటుంబం అంతటికీ కూడా శక్తిని ప్రసాదిస్తుంది.
ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో శ్రద్ధగా చెయ్యండి. లక్ష్యాన్ని చేరేటటువంటి క్రమంలో మీకు అనేక అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పు చాలా వరకు మిమ్మల్ని కాపాడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో స్వయం కృషితో మీరు అభివృద్ధిని సాధిస్తారు. అత్యున్నత స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున అత్యుత్తమ ఫలితాలను మీరు పొందుకోబోతూ ఉన్నారు. కోరుకున్న జీవితం అనేది కనిపించబోతూ ఉంది. ఉద్యోగంలో రేపటి రోజున మీకు అనుకూల ఫలితాలైతే ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు నూతనంగా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ పనులు అన్నీ కూడా రేపటి రోజున సఫలం అవుతాయి. సమాజంలో మీకు పేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు నిరంతరమైనటువంటి సాధనతో మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇష్టదేవ దర్శనం మీకు శుభప్రదం. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మనోబలంతో మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అవకాశాలు కూడా అనుకూలిస్తాయి. రేపటి రోజున మీరు ముక్కుసూటిగా సంభాషించడం మంచిది కాదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా కొన్నిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. అనేక మార్గాలలో మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఈ రాశి వ్యక్తులకు మీ ఆలోచనలు అనేవి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. ఉద్యోగులకు వారి యొక్క పని ప్రదేశంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మీరు పరిష్కరించుకుంటారు. అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు వారి శ్రమ అనేది ఇప్పుడు ఫలిస్తుంది. మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగటం వలన మీకు గొప్ప విజయాలు అనేవి చేకూరతాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితం అనేది ఈ సమయంలో మీరు పొందుతారు. ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలను పఠించండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మీకు కాలం అనుకూలిస్తుంది. వీలైతే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణ చేసి అర్చన చేయించుకుంటే గనుక ఇంకా మరింత శుభ ఫలితాలు అనేవి పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్